నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచ వాణిజ్య ముఖ చిత్రం మారుతోంది. ఒకప్పుడు అమెరికా వైపు చూసిన భారత్ ఇప్పుడు తన రూటు మార్చింది. అమెరికా టారిఫ్ల సవాలును భారత్ అవకాశాలుగా మార్చుకుంటోంది. 18 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఐరోపా సమైక్యతతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కేవలం 6 నెలల్లోనే ఒక కొలిక్కి తెచ్చి డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ షాక్ల నుంచి మన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే ప్లాన్ బిని సిద్ధం చేస్తుంది. ఈ ఒప్పందం వల్ల బంగ్లాదేశ్ ఆధిపత్యానికి గండి పడనుందా? భారత్ టెక్స్టైల్ రంగం ఊపు అందుకునుందా? చైనాపై ఆధారపడటం తగ్గుతుందా? లెట్స్ వాచ్. ప్రపంచ వాణిజ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా టారిఫ్ల యుద్ధం నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ లాంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై సుంకాల భారాన్ని పెంచారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం అవుతుండడాన్ని గమనించిన ప్రధాని మోదీ ప్రభుత్వం వెనువెంటనే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. అందులో భాగంగానే దశాబ్ద కాలంగా అటకెక్కిన EU వాణిజ్య ఒప్పందానికి ప్రాణం పోసింది. గత 18 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లున్న చర్చలు ట్రంప్ రాకతో ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. గడిచిన 6 నెలల్లోనే EU తన విధానాలను మార్చుకుని భారత్తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, అమెరికా ఆధిపత్యానికి భారత్ ఇస్తున్న ఒక సాఫ్ట్ కౌంటర్. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అంటారు పెద్దలు. కానీ ఇప్పుడు ప్రపంచ మార్కెట్ అడుగుతోంది. భారత్ అద్భుతమైన నాణ్యతతో సమాధానం చెప్తోంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్లో మన టెక్స్టైల్స్ జెండా ఎగరబోతోంది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్లో టెక్స్టైల్స్ మార్కెట్ విలువ అక్షరాల $250 బిలియన్. ఇది ఒక సామాన్యమైన సంఖ్య కాదు. కానీ ఇంత పెద్ద సముద్రంలో భారత్ వాటా ప్రస్తుతం కేవలం $7 బిలియన్ మాత్రమే. అంటే మన సామర్థ్యానికి తగిన గుర్తింపు ఇంకా రావాల్సి ఉంది. దీనికి ప్రధాన అడ్డంకి పన్నుల రూపంలో ఉంది. చెట్టు ముందా విత్తు ముందా అన్న చందంగా వ్యాపారం పెరగాలా లేక పన్నులు తగ్గాలా అనే సందిగ్ధంలో ఇన్నాళ్లు గడిచిపోయింది. ఇప్పటి వరకు భారత్ బట్టలపై అక్కడ 12% టారిఫ్ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. తాజా ఒప్పందంతో భారత్కు ఉన్న అతిపెద్ద శత్రువు ఆ 12% టారిఫ్ తొలగిపోనుంది. ఈ అడ్డంకి తొలగడం వల్ల ఐరోపా మార్కెట్లో భారతీయ దుస్తుల ధరలు భారీగా తగ్గుతాయి. ఫలితంగా బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో భారత్ గట్టిగా పోటీ పడగలదు. నాణ్యతలో మనకు సాటి లేదని ఇప్పటికే నిరూపితమైంది. ఇప్పుడు ధర కూడా అందుబాటులోకి రావడంతో యూరప్ వాసులు భారత్ వైపు మొగ్గు చూపడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం మన నేతన్నుల జీవితాల్లో కొత్త కాంతిని నింపుతోంది. ముఖ్యంగా మన దేశంలోని టెక్స్టైల్స్ హబ్ల పరిస్థితి ఇక మారబోతోంది. ఈ మార్పు వల్ల కేవలం ఎగుమతులే కాదు, దేశీయంగా పారిశ్రామిక కళ సంతరించుకోనుంది. దక్షిణ భారతదేశపు టెక్స్టైల్ రాజధానిగా పేరుగాంచిన ఇక్కడ కొత్త ఆర్డర్లు వెల్లువలా రానున్నాయి. సూరత్ అండ్ షోలాపూర్ ఇక్కడి మిల్లులు ఇక రేయింబవళ్లు శ్రమించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం వల్ల లక్షలాది మంది యువతకు కొత్తగా ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా మహిళా కార్మికులకు ఇది పెద్ద ఊరట. కష్టే ఫలి అంటారు. భారత కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ ఒప్పందం ద్వారా వచ్చే విదేశీ మార్కద్రవ్యం మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. భారతదేశానికి విదేశీ మార్కద్రవ్యం రాక పెరగడం అంటే దేశ రూపాయి విలువ పెరగడమే. $7 బిలియన్ నుండి ఈ వాటాను 2 అంకెలకు చేర్చడమే లక్ష్యంగా భారత్ అడుగులు వేస్తోంది. ఇది కేవలం వ్యాపార ఒప్పందం కాదు, కోట్ల మంది నేతన్నల ఆత్మగౌరవం, దేశ ఆర్థిక స్వావలంబన. అదృష్టం వరిస్తే గడ్డిపరకు కూడా గొడ్డలి అవుతుంది అంటారు. కానీ ఇక్కడ మనకు అదృష్టంతో పాటు అద్భుతమైన అవకాశం కూడా దక్కింది. లక్షలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా విదేశీ మార్కద్రవ్యం భారీగా తరలి వస్తుంది. ఇప్పటి వరకు ఐరోపా మార్కెట్ను బంగ్లాదేశ్ శాసిస్తోంది. ఏడాదికి $30 బిలియన్ ఎగుమతులతో బంగ్లాదేశ్ అగ్రస్థానంలో ఉండటానికి కారణం వారికి ఉన్న లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదా వల్ల లభించే జీరో టారిఫ్ సదుపాయం. విచిత్రం ఏమిటంటే బంగ్లాదేశ్ భారత్ దగ్గర నుంచే నూలు, ముడి సరుకులను దిగుమతి చేసుకొని వాటిని గార్మెంట్స్గా మార్చి ఐరోపాకు అమ్ముతోంది. ఇప్పుడు భారత్ నేరుగా EUతో ఒప్పందం చేసుకోవడం వల్ల బంగ్లాదేశ్తో భారత్కు ఉన్న
ప్రైస్ వార్లో భారత్ పైచేయి సాధించబోతోంది. బంగ్లాదేశ్ ఎగుమతులపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. భారత ఆర్థిక వ్యవస్థకు చైనా ఉత్పత్తులు ఎప్పుడూ ఒక తలనొప్పే. చౌక ధరల వస్తువులతో మన మార్కెట్ను ముంచెత్తే చైనాకు EU ఒప్పందం ద్వారా చెక్ పెట్టవచ్చు. EU నుంచి వచ్చే అత్యాధునిక సాంకేతికత యంత్రాలు భారత్కు తక్కువ ధరకే అందుతాయి. దీనివల్ల చైనా విడిభాగాలపై మన డిపెండెన్సీ తగ్గుతుంది. మేక్ ఇన్ ఇండియాకు అవసరమైన హైటెక్ పరికరాల దిగుమతి సులభతరం అవుతుంది. 2007 నుంచి భారత్ EU మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. కానీ మేధో సంపత్తి హక్కులు, ఆటోమొబైల్ సుంకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే ట్రంప్ టారిఫ్ విధానాల వల్ల ఐరోపా దేశాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. శత్రువుకి శత్రువు నా మిత్రుడే అన్నట్లుగా అమెరికా ఒత్తిడి భారత్ EUలను దగ్గర చేసింది. ప్రధాని మోదీ తీసుకున్న చొరవతో గత 6 నెలల్లోనే EU తన పాత పద్ధతులను పక్కనబెట్టి భారత్ కోరిన వెసులుబాట్లను అంగీకరించింది. భారత్ ఇప్పుడు కేవలం అమెరికాపైనే ఆధారపడటం లేదు. అటు అమెరికా, ఇటు ఐరోపా, మరోవైపు గల్ఫ్ దేశాలతో సమానమైన వాణిజ్య బంధాలను భారత్ పెంచుకుంటోంది. దీనివల్ల రేపు అమెరికాలో ఏవైనా ఆర్థిక ఆంక్షలు వచ్చినా భారత్ ఎగుమతులకు ఢోకా ఉండదు. డైవర్సిఫికేషన్ వల్ల భారత్ రూపాయి కూడా అంతర్జాతీయ మార్కెట్లో నిలకడగా ఉండే అవకాశం ఉంది. ఈ ఒప్పందం కేవలం వ్యాపారులకే కాదు, సామాన్యుడికి కూడా మేలు చేస్తుంది. EU నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ముఖ్యంగా వైన్, ఆల్కహాల్. ఐరోపా నుంచి వచ్చే బ్రాండెడ్ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. లగ్జరీ కార్లు, యూరోపియన్ కార్ల ధరల్లో మార్పులు రావచ్చు. టెక్నాలజీ, యూరోపియన్ మిషనరీతో తయారైన వస్తువుల క్వాలిటీ పెరుగుతుంది, ధర తగ్గుతుంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తున్నాయి. చైనాలో నెలకొన్న అస్థిరత, అమెరికా రక్షణవాద ధోరణి మధ్య భారత్ ఒక సుస్థిరమైన మార్కెట్గా అవతరించింది. EUతో ఒప్పందం ద్వారా భారత్ కేవలం ఒక దేశంగా కాకుండా ఒక గ్లోబల్ ఎకనామిక్ హబ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. భారతదేశం నుండి ఎగుమతి అయ్యే వస్త్రాలకు ఐరోపా దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. అయితే అక్కడ అడుగు పెట్టడం అంత సులభం కాదు. ఐరోపా దేశాలు క్వాలిటీ స్టాండర్డ్స్ విషయంలో అస్సలు రాజీ పడవు. రంగుల వినియోగం నుండి మొదలుకొని నూలు నాణ్యత వరకు ప్రతిదీ వారి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. భారత్లోని చిన్న మధ్యతరహా పరిశ్రమలు నేటికి పాత పద్ధతులనే కొనసాగుతున్నాయి. కానీ ఐరోపా మార్కెట్లోకి వెళ్లాలంటే మనం సాంకేతికంగా అభివృద్ధి చెందాలి. మన టెక్స్టైల్ రంగాన్ని ఆధునీకరించడం ఇప్పుడు తప్పనిసరి. కేవలం బట్టలు కుట్టడమే కాదు, అవి పర్యావరణానికి హాని చెయ్యని విధంగా ఉన్నాయని నిరూపించుకోవాలి. యూరోపియన్ యూనియన్ దేశాలు కేవలం వస్తు నాణ్యతనే కాదు, ఆ వస్తువు వెనక ఉన్న మనిషి శ్రమను కూడా లెక్కిస్తాయి. కార్మిక చట్టాల విషయంలో ఐరోపా దేశాల పంథా చాలా కఠినంగా ఉంటుంది. కార్మికులకు సరైన వేతనాలు అందుతున్నాయా, పనివేళలు సవ్యంగా ఉన్నాయా, బాల కార్మికులు లేని గ్యారంటీ ఉందా, ఇలాంటి అంశాలపై వారు తీవ్రమైన ఒత్తిడి తెస్తారు. మరోవైపు పర్యావరణ పరిరక్షణ, టెక్స్టైల్ పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, నీటి కాలుష్యంపై EU కన్నెర్ర చేస్తోంది. గ్రీన్ లీడ్ పేరుతో వారు తీసుకొస్తున్న కొత్త నిబంధనలు భారత ఎగుమతిదారులకు పెద్ద సవాల్గా మారాయి. పర్యావరణాన్ని కాపాడుతూనే పరిశ్రమను లాభాల్లో నడపడం అనేది కత్తిమీద సాము లాంటిదే. భారత్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుందనేది ఇప్పుడు అత్యంత కీలకం. ఒకవైపు అభివృద్ధిని కాపాడుకుంటూనే మరోవైపు అంతర్జాతీయ నియమ నిబంధనలకు తలొగ్గాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా రాయితీలు కల్పిస్తూ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మార్పు రావాలంటే పారిశ్రామికవేత్తల ఆలోచన విధానంలో మార్పు రావాలి. కష్టే ఫలి అన్నట్టు ఇప్పుడు భారత్ పడే ఈ కష్టం మార్చుకునే ఈ చట్టాలు భవిష్యత్తులో భారత టెక్స్టైల్ రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడతాయి అనడంలో సందేహం లేదు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకున్నప్పుడే ఏ రంగమైనా రాణిస్తుంది. భారత్ తన వాణిజ్య అవకాశాలను తానే సృష్టించుకుంటోంది. అమెరికా టారిఫ్ల భయం ఉన్నా EU రూపంలో భారత్కు ఒక భారీ విండో తెరుచుకుంది. బంగ్లాదేశ్ను వెనక్కి నెట్టి
టెక్స్టైల్ రంగంలో జెండా పాతడం నుంచి చైనాపై ఆధారపడటం తగ్గించుకోవడం వరకు ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక బూస్టర్ డోస్ లాంటిదే. ప్రపంచ వాణిజ్య యవనికపై భారత్ నిజమైన సూపర్ పవర్గా ఎదిగే కాలం దగ్గరలోనే ఉంది.